హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది పాల మీద మీగడని తీసి దానితో నెయ్యి, పన్నీరు అలాగే చాలా హెల్తీగా స్వీట్ని ఇలా 3 రకాలుగా తయారు చేయడం చూపిస్తున్నాను. అయితే పాల మీద మీగడతో వెన్నని చాలా సులువుగా తీసేయచ్చు. మీగడని తీసిన తర్వాత ఇందులో ఏది వేస్ట్ కాదు, అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రతిరోజు పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాల మీద మీగడ గట్టిపడుతుంది కదా. ఆ మీగడని తీసి ఒక డబ్బాలో వేసుకోవాలి. ఆ మీగడ డబ్బాని డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. అయితే నేను 15 రోజుల నుంచి తీసిన మీగడండి ఇది. ఒక ప్లేట్లోకి మీగడని వేసి కవ్వంతో కానీ గరిటెతో కానీ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అలాగే చుట్టూరు ఇలా అనుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. వెనక్కి ముందుకి తిప్పకూడదు, ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో వెన్న వచ్చేస్తుంది. ఇలానే వెన్న గట్టిపడేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా మీగడలోంచి వెన్న, పాలు 2 సపరేట్ అవుతాయి. చూస్తున్నారు కదా, చేతికి అంటుకోకుండా ఇలా వెన్న వచ్చింది అంటే ఇంకా తిప్పనవసరం లేదు, వెన్న వచ్చేసినట్లే. ఇలా చేతితో కూడా ఒక 2 మినిట్స్ ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ప్రెస్ చేస్తూ ఉంటే వెన్నంతా ఒక దగ్గరగా వస్తుంది. ఈ వెన్ననంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మొత్తం వెన్నని తీసేసి వెన్న మీద నీళ్లు వేసుకుంటూ కడగాలి. అప్పుడే నెయ్యి కాచేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. గిన్నెలోకి మొత్తం వెన్నని వేసుకోవాలి. వెన్నని స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో నెయ్యిని కాచుకోవాలి. అంతలో పక్క స్టవ్ పై వెన్న తీసిన పాలను పెట్టి పాలను విరిగించి పన్నీర్ చేసుకుందాము. ఒక గ్లాసులోకి వెనిగర్ ఒక మూత వేసి కొద్దిగా వాటర్ వేసి వేడెక్కిన పాలల్లో కొద్దిగా వెనిగర్ వాటర్ని వేసుకుంటూ ఉంటే పాలు విరిగిపోతాయి. సో కొద్దిగా వెనిగర్ వాటర్ని వేసుకోవాలి. ఇలా పాలు విరిగిపోయిన తర్వాత స్ట్రైనర్లో క్లాత్ని వేసి ఈ విరిగిన పాలను వేసుకోవాలి. విరిగిన పాల మీద మామూలు వాటర్ వేసుకోవాలి. మనం వెనిగర్ వేసాం కాబట్టి ఇలా వాటర్ వేస్తే దాని ఫ్లేవర్ అంతా దిగిపోతుంది. మొత్తం వాటర్ పోయేలా గట్టిగా పిండుకోవాలి. గట్టిగా పిండి ఒక ప్లేట్లో పెట్టి పైన వెయిట్ పెట్టుకోవాలి. ఇలా 1 గంట పాటు ఉంచుకోవాలి. అంతలో నెయ్యిని చూద్దాము. ఇలా నెయ్యి మరుగుతున్నప్పుడు గరిటెతో కలపాలండి. కింద బాగా అడుగు అంటుకోకుండా ఉంటుంది. స్వీట్ చేస్తున్నాం కాబట్టి బాగా అడుగు అంటకుండా ఉంటేనే బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే నెయ్యిని మరిగించుకోవాలి. అప్పుడే నెయ్యి మంచి సువాసనతో పూసగా వస్తుంది. మనకి నెయ్యి మరిగిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా నెయ్యి కాగినట్లు తెలియట్లేదు అనుకుంటే ఒక చుక్క నీళ్లను చల్లామంటే అప్పుడు నెయ్యి చిట్పట్లాడుతుంది, అంటే నెయ్యి మరిగిపోయినట్లే. సో నెయ్యి ఇలా కాగిన తర్వాత స్టవ్ను ఆపేస్తున్నాను. నెయ్యి చల్లారిన తర్వాత గాజు బాటిల్లో వేస్తున్నాను. ఇందులో సరిపోలేదు, ఇంకా నెయ్యి మిగిలిపోయింది కాబట్టి పెద్ద బాటిల్లో వేస్తున్నాను. సో 1/2 కిలో వరకు నెయ్యి వచ్చిందండి. ఇప్పుడు పన్నీర్ చూద్దాము. గంట తర్వాత పన్నీర్ను తీస్తున్నాను. ఇదిగోండి, హోమ్మేడ్ పన్నీర్ రెడీ. ఇది ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఒక పూట రోటీలోకి పన్నీర్ కర్రీని చేసేసుకోవచ్చు. సో పన్నీరు సాఫ్ట్గా చాలా బాగుంది. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు నెయ్యి తీసిన గసితో స్వీట్ని ప్రిపేర్ చేద్దాము. సో మేమైతే నెయ్యి తీసిన గోదావరి అంటాము. మీ అందరికీ అర్థం కావడం కోసం నెయ్యి తీసిన గసి అంటున్నాను. ఇది మెజర్మెంట్ కప్పుతో అయితే 1/2 కప్కి కొద్దిగా తక్కువగా ఉంది. అంటే ఒక 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లాన్ని గిన్నెలో వేసి 1/2 కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. అంతలో పక్క స్టవ్ పై ప్యాన్లో
1 కప్పు గోధుమ పిండిని వేసి లో ఫ్లేమ్లో పిండిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకి పిండి వేగిన తర్వాత మంచి వాసన వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో నెయ్యి తీసిన గోదావరిని పిండిలో వేసి వేయించుకుంటూ ఉండాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా పిండి గోదావరి వేగుతున్నప్పుడు దీన్ని వేపుకుంటూ బెల్లం వాటర్ని కూడా చూద్దాము. బెల్లం పాకం పట్టనవసరం లేదు. ఇలా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ను ఆపి పిండిలో బెల్లం వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలానే మిగిలిన బెల్లం వాటర్ని కూడా వేసి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టామంటే పిల్లలకైనా పెద్దలకైనా బలంగా కూడా ఉంటుంది. సో పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ను ఆపి ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యిని గ్రీజ్ చేసి ఈ స్వీట్ని వేసి వేడిగా ఉన్నప్పుడే నొక్కుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనకి కావలసిన విధంగా కట్ చేసుకోవాలి. అయితే దీన్ని లడ్డు కిందనైనా చుట్టుకోవచ్చు, లేకపోతే బటర్ పేపర్లో వేసి బిస్కెట్స్ కిందనైనా కట్ చేసుకోవచ్చు. అయితే నేనైతే ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత నేను గార్నిష్ కోసం కొద్దిగా కట్ చేసిన పిస్తా పప్పుని అంటిస్తున్నాను. ఇంకా ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. చాలా సాఫ్ట్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంతేనండి, హెల్దీగా నెయ్యి తీసిన గోదావరితో స్వీట్ రెడీ. ఒక 10 మినిట్స్లో ఇలా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా పాల మీద మీగడతో వెన్న, పన్నీరు స్వీట్ని అలాగే బటర్ మిల్క్ని కూడా చేసుకోవచ్చు. సో మీకు నచ్చింది కదా, అయితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.